ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. విజయం అంటే వెంటనే లభించే ఫలితం కాదు. అది క్రమశిక్షణ, పట్టుదల మరియు నిరంతర శ్రమతో పొందే ఫలితం. జీవితంలో చిన్న విజయాలు కానీ పెద్ద విజయాలు కానీ సాధించాలంటే పోరాటం చేయడం తప్పనిసరి. విజయం పొందే మొదటి అడుగు కష్టపడడానికి సిద్ధమవ్వడం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, కానీ ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఏం త్యాగం చేయాలో, ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బ్ కనిపెట్టడానికి 1000 సార్లు విఫలమయ్యాడు, కానీ అతను ఒక్కసారి కూడా దానిని వదిలిపెట్టలేడు. విజయం పొందే ప్రతి వారు ఫలితాలను తమ గురువులుగా భావిస్తారు. ప్రతి అపజయం మీకు ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. విజయం పొందేవారు ప్రయత్నం ఆపరు, ప్రయత్నం ఆపేవారు విజయాన్ని పొందరు. పట్టుదల ఉండగలిగితే మీరు ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అబ్రహం లింకన్ పేదరికంలో జీవిస్తూ ఎన్నోసార్లు ఎన్నికల్లో ఓడిపోయి కూడా అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. పోరాటంలో మీరు ఎప్పుడు ఆశను కోల్పోకూడదు. గమ్యం ఎంత దూరంలో ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మీ విజయానికి దారి చూపుతుంది. ఆశ ఉన్న చోట గమ్యం ఉంటుంది. ఎప్పుడు విజయాన్ని సాధించాలంటే సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం. మీకంటే ముందున్న వారు అనుభవాలను తెలుసుకోవడం, మీ మార్గంలో జాగ్రత్తలు పాటించడం విజయాన్ని వేగంగా తీసుకువస్తుంది. జీవితం మీ ముందుకు ఎన్నో సవాళ్లను తెస్తుంది. అవన్నీ మీకు మలుపు మార్గాలుగా ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొని ముందుకు సాగగలిగితే మీరు అనుకున్న విజయాన్ని తప్పక పొందగలుగుతారు. కష్టపడండి, ముందుకు సాగండి, విజయం మన సొంతం అవుతుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.